హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఏంటి అంటే మా మర్దల్ని నేను ఫ్రాంక్ చేయబోతున్నాను అనమాట. సో ఫ్రాంక్ వీడియో ఇది. సో తనకి ఎలా అంటే తను వచ్చి ఊర్లో ఉంటారు, నేను వచ్చి హైదరాబాద్లో ఉంటాము. తనకు వచ్చి నేను వీడియో నార్మల్ కాల్ చేసి ఫ్రాంక్ చేయబోతున్నాను అనమాట. సో మీ అందరు కూడా సపోర్ట్ చేయండి. తను ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. సో నేనైతే తనకి నా ఫోన్లో నుంచే కాల్ చేస్తాను. ఏం ఫ్రాంక్ చేస్తున్నాను ఏందనేది వీడియో మొత్తం చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? నేనైతే కాల్ చేస్తున్నాను. సో తన కాల్ ఎత్తగానే ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. హలో మా ఎక్కడరా ఉన్నావు? బయట ఉన్నదినా సిరిపేటలో. అవునా, బిజీ ఉన్నావా? కూరగాయలు తీసుకొని వచ్చినాం మార్కెట్కి. ఎంతసేపు అవుతుందిరా? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. అవును, ఒక చిన్న పని ఉండి ఫోన్ చేశాను నేను. ఏంటదినా? బయట ఉన్నా అంటున్నావు కదా, కొంచెం ఎమర్జెన్సీ అందుకనే కాల్ చేసిన. మరి మాట్లాడు బావతోటి. లేదు, నీతోనే. తమ్ముడికి వద్దు, తమ్ముడికి ఇయ్యకు, నీతోనే మాట్లాడాలి. చెప్పు చెప్పు మరి. మళ్ళీ తమ్ముడితోని కానీ అన్నయ్య కానీ ఎవరికి ఫోన్ చేయొద్దు, ఓకేనా? సరే. ఇంకొంచెం పని మీద ఇట్లా బండి మీద బయటికి వచ్చిన, బండి కొంచెం స్లిప్ అయి కింద పడ్డాను అనమాట. ఇక్కడ పక్కన ఒక అబ్బాయికి, చిన్న అబ్బాయికి దెబ్బలు తగ్గినాయి. వాళ్ళేమో లొల్లి చేస్తున్నారు. ఎవరితో చెప్పకు. కొంచెం నాకు అమౌంట్ వాళ్ళు కట్టమంటున్నారు, నా దాంట్లోనేమో లేదు. సో అమౌంట్ ఏమన్నా ఉంటే నా అకౌంట్కి పంపిస్తావు. ఒక 1000 రూపీస్ అడుగుతున్నారు వాళ్ళు. నువ్వెవరికి ఎవరన్నా అడుగుతావా? ఎవరికి చెప్పకు. చెల్లెకి చెప్పు పర్లేదు, కానీ తమ్ముడికి కానీ అన్నకి కానీ ఎవరికి తెలియనియకు. ఎందుకంటే అన్నకు తెలియకుండా నేను బయటికి వచ్చిన, పిల్లలకి యూనిఫామ్స్ తీసుకుందామని బయటికి వచ్చిన. సో అట్లా అయిందనమాట. అన్న టెన్షన్ పడతాడని నేను అన్నకు ఫోన్ చేయలే, నీకే కాల్ చేసిన. ఒకసారి కాల్ చేసి నాకు మళ్ళీ చేస్తావా? నాకు తర్వాత అమౌంట్ వేసావా లేదా నాకు ఒకసారి మళ్ళీ ఫోన్ చేయరా. కొంచెం ఎమర్జెన్సీ. నేను ఇంటికి వెళ్ళాక అన్నయ్యతో చెప్పి నేను మళ్ళీ నీ అమౌంట్ నీకు వేయించేస్తాను. ఓకేరా. సో ఫ్రెండ్స్, నేనైతే తనకి కాల్ చేసి తనైతే అమౌంట్ తన దగ్గర లేదు అనేది నేను 1000 రూపీస్ అడిగాను అనమాట. తను వేస్తా అనింది. సో తన అకౌంట్లో లేదు అనేసరికి నేను మా చెల్లి దగ్గర చెల్లి దగ్గర అడిగి వేస్తానని చెప్పేసి అనింది అనమాట. సో నాకు చెల్లి, తనకి వదిన. సో తన దగ్గర అయితే అడిగి వేస్తాను వదిన, ఒక నిమిషం ఆగు అన్నది. ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను. సో తను ఎవరికైనా చెప్తుందా లేకపోతే తనే వేస్తుందా అనేది నాకు మళ్ళీ కాల్ చేస్తుంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. తన కాల్ మళ్ళీ వచ్చాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. చెప్పురా, ఏమన్నదిరా ఫోన్ చేసి? షాపింగ్ వచ్చిన బయటికి సమానానికి 1000 రూపాయలు కొట్టుకున్నాను అనేసి అర్జెంట్ కొట్టు అనేసి అంటే లేవు అని అన్నా. అన్నదన్న అడుగు అని అన్నది. నేనైతే అడగను అని అన్నా. ఏమన్నది మరి లాస్ట్కి? సరేలే అన్నది. సరే నేను అదే ఎవరికి చెప్పొద్దు అని అంటే తను ఏమన్నదంటే, అడిగితే మీ చెల్లెనన్ను అడగాలి, మీ తమ్ముడని ఆగల, తనే ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ చేస్తా. హలో, ఈ నెంబర్కే కొట్టురా. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక వేస్తానుమా, ఏమనుకోకు. ఎమర్జెన్సీ అని ఫోన్ చేసి. ఓకేనా? ఓకేరా. సో ఫ్రెండ్స్, నాకైతే 1000 రూపీస్ అయితే తను పంపించింది. మీకు ఇక్కడ కనిపించట్లేదు. 1000 రూపీస్ అయితే తను పంపించింది. సో నాకు మళ్ళీ కాల్ చేస్తాను తను.
కాల్ చేసినప్పుడు నేను తనతో మాట్లాడి ఇది ఫ్రాంక్ అని చెప్తాను, తను ఏమంటుందని తెలీదు. సో తను బయట ఉందంట, బట్ తనైతే వేసింది, అడగంగానే వేసింది. ఓకేనా, తనకు కాల్ చేస్తాను వచ్చాయిరా అమౌంట్ అని చెప్పి. ఓకేనా, హలో రా, వచ్చినాయి మా అమౌంట్. ఇంటికి వెళ్ళాక అన్నయ్యని అడిగి అన్నయ్యకి మెల్లగా చెప్పినాక చేస్తాను రా. అడిగినా నేను అమౌంట్ గురించి. ఎవరిని? నేను అడిగిన అమౌంట్ గురించి అంటున్నా. నువ్వు అడగలేదు మా, ఇప్పుడు నువ్వైనా ఒకరి దగ్గర నుంచి అడిగేసినావు కదా, అందుకనే. నేను మంచిగా ఉన్నా, నాకేం కాలేదు, జస్ట్ బండి ఒకటి స్లిప్ అయింది అంతే. ఏం కాలేదు, నేను సేఫ్గానే ఉన్నా. జస్ట్ వాళ్ళ అమౌంట్ అడిగితే నా అకౌంట్లో లేవు. ఇప్పుడు అన్నయ్యకి డైరెక్ట్ చేస్తే అన్నయ్య ముట్టుకుంటాడని నేను నీకు కాల్ చేసిన అనమాట. ఎవరికి చేయాలని అర్థం కాక నీకు కాల్ చేసిన. ఓకేనా, నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు వాళ్ళది వెళ్ళిపోయినాక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, నేను తనకి కాల్ చేశాను. తను నాకైతే అమౌంట్ అయితే పంపించింది. పాపం తను బయట ఉందంట, కానీ నాకు అమౌంట్ అయితే సెండ్ చేసింది. సో తనకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రాంక్ అని చెప్పి నేను చెప్తాను. తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకైతే తెలీదు. సో తను ఏమన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ తనకైతే ఫోన్ చేస్తాను మా మరదలకి. సో తను బయట నుంచి ఇంటికి వచ్చాను అంటే నేను ఫ్రాంక్ అని తనకి చెప్తాను. సో బయట ఉంది కదా, అందుకే నేను ఇంతసేపు అనేది నేను కాల్ చేయలేదు. సో నేను ఇప్పుడైతే ఫోన్ చేస్తాను. 9:38 అవుతుంది టైము. తను ఇంటికి వచ్చాను అంటే ఇది ఫ్రాంక్ అని చెప్పేసి అయితే చెప్తాను. ఓకేనా, సో చూద్దాం తను ఎక్కడుందో నేను కాల్ చేసి కనుక్కుంటాను. హలో అదేనా, వచ్చినారా ఇంటికి? వచ్చినా ఇంటికి ఇప్పుడు వచ్చినా. సరే, ఒక 5 మినిట్స్ అయినాక నాకు కాల్ చేయవా ఒకసారి? మళ్ళీ చేయనా? నాకు చెయ్యి ఒక 5 మినిట్స్ అయినాక. ఇంటికి వచ్చినావు ఇప్పుడే కదా వచ్చినావు, ఒక 5 మినిట్స్ అయినాక ఫోన్ చేయవా? ఏం వచ్చినా 10 నిమిషాలు అవుతుందిలే, చెప్పు. అవునా, ఒక్క నిమిషం ఆగు. హలో రా, నేను కూడా ఇంటికి వచ్చిండ్రా వాళ్ళకి అమౌంట్ కట్టేసి. మస్తు టెన్షన్ పడ్డా తెలుసా. అట్లే ఉంటదిలే, ఎవరికి ఫోన్ చేయాలని అర్థం కాలే, అందుకే నీకు సడన్గా కాల్ చేసిన. నేను ఎవరు గుర్తుకు రాలే నాకు. నీకు ఫోన్ చేస్తే నువ్వు కూడా తమ్ముడు చెప్తావేమో అని భయమైంది. ఎందుకు చెప్పొద్దన్నావుగా ఆల్రెడీ, ఇంకా సిచ్యువేషన్ అంతే ఉంటుంది, ఏం చేస్తావు. అందుకనే సడన్గా నీకు కాల్ చేసిన. చెల్లెకి చేసి చెప్పినావా? చెప్పలే, డబ్బులు కావాలంటే నాకు అడలేవు ఎందుకు ఎందుకు అని అంటుంది. అవునా, వచ్చిన పైసలు కావాలంటే నువ్వు తెచ్చుకుంటావుగా అని అంటుంది. లేదులే ఇయ్య అంటే సర్లే లేవు అన్నది. అయినా ఒకటి ఇవ్వట్టుంది. నిన్ననే తెచ్చిరు కదా సరుకులు. ఇట్లా మరి ఎట్లా తీసుకున్నారు? నీ దగ్గర అకౌంట్లో కూడా అంత లేవన్నావు కదా. ఇంటికి ఫోన్ చేసిన, అమ్మ జాబ్ చేస్తుంది. అవునా, అమ్మని అడిగినావా? అమ్మకి ఫ్రెండ్కా? ఫ్రెండ్కి చేసిన, ఫ్రెండ్కి. ఓకే ఓకే. ఫ్రెండ్కి చేసి నాకు అర్జెంట్ అమౌంట్ కావాలంటే కొట్టింది. ఆమె హైదరాబాద్లోనే ఉంటుంది, జాబ్ చేసి. నేను నీకు ఒకటి చెప్పనా? తిట్టానంటే చెప్తా. ఏడుదో చెప్పు ఫస్ట్. చెప్పనా వద్దా? ఫస్ట్ చెప్పు, దాని తర్వాత చెప్తే మాట్లాడతా కానీ. చెప్పనా? ఇదంతా ఫ్రాంక్ రా. సర్లే, అర్థం కావట్లే. ఇంత కేర్లెస్ చెప్తుంది, ఇంత కేర్లెస్ ఉండదు కదా అని ఆలోచిస్తుంటే నేను ఇందా నుంచి నా మైండ్ లో అదే తిరుగుతుంది. అవునా, ఫ్రాంక్ వీడియో నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నాకు ఒకటే అర్థం కావట్లేదు, అసలు ఈమె ఇంత కేర్లెస్ ఉండదు కదా, ఎట్లెట్లుంది అసలు ఏంది అని ఆలోచిస్తాను నేను. అవునా, నేను చేయాలి, ఎట్లా రియాక్ట్ అవుతావో ఏందో అని చెప్పేసి అనుకుని ఇదంతా వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో నేను పోస్ట్ చేసుకోవచ్చా నా ఛానల్లో? చేసుకో.
థ్యాంక్ యూ. నేను అమౌంట్ రిటర్న్ కూడా నీకు మళ్ళీ పంపిస్తాను, కానీ ఎమర్జెన్సీ అనగానే అమౌంట్ పంపించావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే బట్ బీ కేర్ఫుల్. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలంతే. ఓకే రా, ఖచ్చితంగా. ఇంకో విషయం కూడా చెప్పానా నీకు? ఇదంతా చెల్లెకు కూడా తెలుసు. చెల్లె నేను ఇద్దరం కలిసి అనుకొని చేసాము ఇది. అందుకే నాన్న లేవు అని చెప్తుంది. ఖచ్చితంగా అమౌంట్ ఉండే ఆ దగ్గర, కాకపోతే ఈసారి లేవేమో, నిన్ననే సర్ప్రైజ్ వచ్చింది కదా అని నేను అనుకుంటున్నా. అవునా? చెల్లెకు కూడా తెలుసు. ఇదంతా మేము ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. తను హైదరాబాద్ వచ్చింది చూడు, అంతకు ముందు నుంచే అనుకొని ప్లాన్ చేసి ఈరోజు కుదిరింది అనమాట. సడన్గా కాల్ చేస్తే సరే నువ్వు బయట ఉన్నావని చెప్పొద్దు అనుకున్నా, కానీ ఎమర్జెన్సీ అని ఇప్పుడు అన్న ఈ టైంలో అంటేనే కొంచెం ఆ టక్కు నా మైండ్లోకి అనేది వస్తుంది కదా, అందుకనే నేను చేసిన. సార్ తిన్నవారా? సార్ నేను వీడియోలో ఉన్నా, నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను. ఓకేనా? సరే వీడియో అయితే పోస్ట్ చేసుకోవచ్చు కదా? తీసుకోవచ్చులే, నేనే రేపు చేస్తలే ఇక. ఓకే రా, థ్యాంక్ యూ. నేను అమౌంట్ సెండ్ చేస్తాను మళ్ళీ నీకు. సరే బాయ్. ఓకే రా. సో ఫ్రెండ్స్, మా మరదలు అయితే ఫ్రాంక్ అయితే అయిపోయిందనమాట. నాకైతే 1000 రూపీస్ వేసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.